నమస్తే అండి. క్యాసెట్ ఏసీని ప్రెషర్ పంప్ సాయంతో సర్వీసింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడవచ్చు. సర్వీసింగ్ చేసే ముందు మొదటగా ఏసీకి ఉన్న ఎంసీబీ లేదా మెయిన్ పవర్ స్విచ్ను పూర్తిగా ఆఫ్ చేయండి. కరెంట్ షాక్ తగలకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. క్యాసెట్ ఏసీ కింద ఉన్న ఫ్రంట్ గ్రిల్ను లాకులు తీసి ఓపెన్ చేయండి. లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్లు మరియు ఫ్రంట్ ప్యానెల్ను జాగ్రత్తగా విప్పి కిందకు దించండి. వాటిని విడిగా క్లీన్ చేసుకోవచ్చు. క్యాసెట్ ఏసీ లోపల ఉండే పీసీబీ మరియు వైరింగ్ కనెక్షన్లు నీరు పడకుండా ఒక ప్లాస్టిక్ కవర్తో లేదా వాటర్ ప్రూఫ్ టేప్తో పూర్తిగా కవర్ చేయండి. ఇండోర్ యూనిట్ చుట్టూ ఏసీ సర్వీసింగ్ జాకెట్ను అమర్చండి. ఈ బ్యాగ్ నుండి వచ్చే డ్రైన్ పైపును కింద ఒక ఖాళీ బకెట్లో పెట్టండి. తద్వారా క్లీన్ చేసిన మురికి నీరు అంతా బకెట్లోకి చేరుతుంది. ఇప్పుడు ప్రెషర్ పంప్ ఆన్ చేసి గన్ సాయంతో కూలింగ్ కాయిల్స్ పైన నీటిని స్ప్రే చేయండి. కాయిల్ దెబ్బతినకుండా ప్రెషర్ సమాంతరంగా ఉండేలా చూసుకోండి. దుమ్ము ధూళి మొత్తం పోయే వరకు బాగా కడగాలి. క్యాసెట్ ఏసీ లోపల ఉండే డ్రైన్ ట్రే మరియు డ్రైన్ పంపులో పేరుకుపోయిన బూజు మురికిని ప్రెషర్ వాటర్తో పూర్తిగా క్లీన్ చేయండి. డ్రైన్ పైపు బ్లాక్ అయి ఉంటే ప్రెషర్ కొట్టి క్లీన్ చేయండి. క్లీనింగ్ పూర్తయిన తర్వాత కాయిల్స్ మరియు ప్యానెల్స్ను పొడి గుడ్డతో తుడవండి. పీసీబీకి కట్టిన ప్లాస్టిక్ కవర్ను తీసేయండి. విప్పిన ఫిల్టర్లను, ఫ్రంట్ ప్యానెల్ను, గ్రిల్ను యథావిధిగా ఫిట్ చేయండి. అంతా ఫిట్ చేసిన తర్వాత కనీసం 5 నుండి 10 నిమిషాలు ఆగి ఆ తర్వాతే మెయిన్ పవర్ ఆన్ చేసి ఏసీని టెస్ట్ చేయండి.